నమస్కారం. ఏప్రిల్ 24, 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నిన్న మనం కోడ్ ప్రొవెనెన్స్ గురించి చర్చించుకున్నాం. అయితే గత 24 గంటల్లో పరిశ్రమ డిస్ట్రిబ్యూటెడ్ రీజనింగ్ నెట్వర్క్స్ వైపు మళ్ళింది. లక్షలాది చిన్న పరికరాల్లో ఏకకాలంలో సంక్లిష్టమైన విశ్లేషణలను చేయగల సాఫ్ట్వేర్పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. నేటి ప్రధాన విశేషాలు ఇప్పుడు చూద్దాం. మొదటిగా విలీనాలు. యాపిల్ కంపెనీ సుమారు $1.5 బిలియన్ ఒప్పందంతో ఎడ్జ్ లాజిక్ను కొనుగోలు చేసింది. తక్కువ శక్తితో పనిచేసే చిప్స్పై సంక్లిష్టమైన ఏఐ లాజిక్ రన్ చేయడం ద్వారా ఇంటర్నెట్ లేని ఏఐ సామర్థ్యాలను అందించడమే దీని లక్ష్యం. అకామై తన గ్లోబల్ ఎడ్జ్ సర్వర్ల కోసం $420 మిలియన్ మెష్ నోడ్ను సొంతం చేసుకుంది. క్వాల్కమ్ కూడా హార్డ్వేర్ మరియు ఏఐ సాఫ్ట్వేర్ మధ్య వారధిలా పనిచేసే సినాప్స్ ఓఎస్ను తనలో విలీనం చేసుకుంది. ఇక వర్క్ ఫోర్స్ మార్పుల విషయానికి వస్తే గూగుల్ క్లౌడ్ తన పాత నెట్వర్క్ విభాగంలో 1800 ఉద్యోగాలను తొలగించింది. అయితే అదే సమయంలో వికేంద్రీకృత నెట్వర్కుల నిర్మాణం కోసం 500 మంది కొత్త ఆర్కిటెక్టులను నియమించుకుంటోంది. ఇంటెల్ కూడా 300 మంది ఫర్మ్వేర్ ఏఐ ఇంజనీర్లను నియమించుకోవడానికి సిద్ధమవుతోంది. ఆన్ డివైస్ ఆప్టిమైజేషన్ నిపుణుల కోసం డిమాండ్ ఈ ఒక్క వారంలోనే 88% పెరగడం గమనార్హం. ఏఐ ఆవిష్కరణలో గూగుల్ డీప్ మైండ్ ఆల్ఫా ఎడ్జ్ పేరుతో సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. ఓపెన్ ఏఐ కూడా కేవలం 2 GB ర్యామ్ ఉన్న పరికరాల్లో పనిచేసే టైనీ జీపీటీని ప్రదర్శించింది. మెటా ప్రవేశపెట్టిన లామా మెష్ ప్రోటోకాల్ ద్వారా స్మార్ట్ వాచ్లు మరియు ఫోన్లు ఉమ్మడిగా ఏఐ విశ్లేషణను నిర్వహించగలవు. కొత్త ఉత్పత్తుల విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ అజూర్ ఎడ్జ్ కోర్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఇది ఇంటర్నెట్ లేని చోట కూడా పనిచేస్తుంది. రోబోలు మరియు డ్రోన్లు స్వయం ప్రతిపత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్విడియా జెట్సన్ ఫ్లో సాఫ్ట్వేర్ను విడుదల చేసింది. శాంసంగ్ తన వన్ యూఐ ఇంటెలిజెన్స్ ద్వారా డేటాను క్లౌడ్కు పంపకుండా నేరుగా సెన్సార్ల ద్వారా విశ్లేషిస్తోంది. వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఎన్విడియా మరియు ఎరిక్సన్ కలిసి 6G నెట్వర్క్ల కోసం ఏఐ ఫ్యాబ్రిక్ను అభివృద్ధి చేస్తున్నాయి. టెస్లా మరియు ఉబేర్ సంస్థలు అటానమస్ టాక్సీల కోసం ఉమ్మడి ఏఐ ప్లాట్ఫామ్ను ప్రకటించాయి. లైనక్స్ ఫౌండేషన్ వివిధ పరికరాల మధ్య కమ్యూనికేషన్ కోసం ప్రాజెక్ట్ ఎడ్జ్ స్టాండర్డ్ ప్రమాణాన్ని ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ పరంగా నోడ్ హైజాకింగ్ దాడుల గురించి పలో ఆల్టో నెట్వర్క్స్ హెచ్చరిక జారీ చేసింది. అప్రమత్తంగా ఉండండి. క్లౌడ్ ఫ్లేర్ కూడా లాటెన్సీ దాడుల నుండి రక్షించడానికి తన సెక్యూరిటీ సూట్ను అప్డేట్ చేసింది. మెష్ సింక్ లైబ్రరీలో బగ్ బయటపడింది. దీనివల్ల పీర్ టు పీర్ సింక్రొనైజేషన్ సమయంలో డేటా కోల్పోయే ప్రమాదం ఉంది. ఏప్రిల్ 24, 2026 నాటి సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి. సాంకేతిక మార్పులతో అప్డేటెడ్గా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.